ప్రతి నెల మాసాంతర కూటంలో వాగ్దాన సందేశం. ఆ వాగ్దాన సందేశంలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం ఆరాధించే దేవునికి పెట్టబడిన పేర్లు హిబ్రూలో ఏమని పిలిచేవారు, ఎందుకు ఆ పేరు చొప్పున పిలిచేవారు, ఆ పేరులో ఉన్న అర్థం వాగ్దాన రూపంలో మనం ధ్యానిస్తున్నాం. పేరు అని అనటంతో సహజంగా మనిషికి పేరు ఉంటుంది. ఎందుకు పేరు ఉంటుందంటే గుర్తింపు కోసం, పిలవటం కోసం. పేరు లేదనుకోండి, అక్కడ కొంతమంది ఉన్నారు, అబ్బాయి ఎట్రా అని అన్నాం, ఎవరు వస్తారు? నేనా 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 అంత గజిబిజి గందరగోళం అయిపోతుంది. అదే ఒక పేరు ఉంది, జనన్న ఒకసారి ఇటు రండి అని అంటంతో నా పేరు పిలిచారని టకటక వస్తారు. సహజంగా లోకంలో మనిషికి పేరు ఉండేది గుర్తింపు కోసం. దేవునికి పెట్టబడిన పేరు ఆ పేరు చొప్పున పిలవటానికి కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి పెట్టబడిన ప్రతి పేరు అది దేవుని యొక్క గుణాతిశయం. దేవుని యొక్క గుణాతిశయం. ఆయన ఎట్టివాడో ఆయన గుణగణాలను లోకంలో ఉన్న ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఆయా పేర్ల చొప్పున ప్రభువుని పిలుస్తూ ఉన్నారు. కొన్ని పేర్లేమో దేవుడు బయలుపరుచుకున్న పేర్లు, మరికొన్ని పేర్లేమో యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని భక్తుడు అన్నాడు కదా. దేవుని మాధుర్యాన్ని రుచి చూచి కొంతమంది దేవునికి ఆ పేరు పెట్టి ఆ పేరు చొప్పున దేవుని పిలుచుకున్నారు. అలా పిలువబడినటువంటి పేర్లలో, పెట్టబడిన పేర్లలో ప్రార్థన చేస్తుండగా ఈ మాసాంతర కూటంలో నవంబర్ మాసంలో మనం ఆరాధించే దేవుడు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్ ఎల్యోన్గా దేవుడు ప్రత్యక్షమై తన కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించును గాక. ఎల్ ఎల్యోన్. ఎల్ అనగా దేవుడు అని అర్థం. ఎల్యోన్ అనగా సర్వోన్నతుడు అని అర్థం. ఎల్ ఎల్యోన్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, అలాగని ఉన్నతమైన దేవుడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఎవరయ్యంటే సర్వోన్నతమైనటువంటి దేవుడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏ దేవుడు ఈయన? సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఇక అదే టాప్ మోస్ట్. ఆయన తర్వాత మరెవరూ లేరు. ఆయన వంటివాడు మరొకడు లేడు. ఆయన అద్వితీయ సత్యదేవుడు. ఆయనకు ఆయనే సాటి. ఆయనతో ఎవరిని పోల్చలేం. కొంతమంది యూట్యూబ్లో కామెంట్ పెడతా ఉన్నారు. ఎప్పుడైనా జార్జ్ అన్న, రాజన్న, నిన్న సోమవారం రాజన్న వాక్యం చెప్పారు. కొంతమంది కామెంట్ పెట్టారట. ఆ కామెంట్ నాకు పంపించారు తమ్ముళ్ళు. రాజన్న, నువ్వు వాక్యం చెప్తా ఉంటే అచ్చం అయ్య చెప్పినట్టే ఉందన్న. ఆ పదాలు, ఆ భాష, ఆ వాడుక, ఆ పదం అచ్చం మీకులాగే. అయ్యగారు ఎట్లా చెప్తారో అచ్చం మీరు కూడా అట్లాగే చెప్తున్నారన్న. నన్ను పోలిన వాళ్ళు 100 మంది ఉండొచ్చు. లోకంలో ఒక సామెత ఉంది కదా, మనుషుని పోలిన వాళ్ళు ఎట్టాటి కరెక్ట్గా చెప్తారు, అది కూడా పెద్దగా చెప్తారు. మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారు. మనిషిని పోలిన వాళ్ళు 7 ఉండొచ్చు, 70 మంది ఉండొచ్చు, 700 మంది ఉండొచ్చు. నీ దేవునిని పోలిన వాడు భూమి ఎందే కాదు, ఆకాశమందైనా భూమి ఎందైనా ఆయనను పోలిన వాడు లేడు. ఆయనకు పెట్టబడిన పేరు సర్వోన్నతుడైన దేవుడు. దేవుడు మాత్రమే కాదు, ఉన్నతమైన దేవుడు మాత్రమే కాదు, ఈయనట సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఇక టాప్ మోస్ట్ ఆయనే. ఆయనకు సమం కానీ ఆయన తర్వాత కానీ మరి ఎవరూ లేరు. సర్వోన్నతం అనే పేరు సహజంగా ఎక్కడ వింటామంటే సర్వోన్నతమైన న్యాయస్థానం అని దేన్ని అంటారు? సుప్రీంకోర్టుని అంటారు. మున్సిపల్ కోర్టులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి. మున్సిపల్ కోర్టులో న్యాయం దొరకలేదు, ఎక్కడికి వెళ్తారు? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తారు. డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం దొరకలేదు, ఎక్కడికి వెళ్తారు? ఇంత కరెక్ట్గా చెప్తున్నారు, కోర్టుల చుట్టూ ఏమైనా తిరిగారేంటి? రైట్.
హైకోర్టు దగ్గర న్యాయం దొరకలేదు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? ఒక దేశంలో ఇక టాప్ మోస్ట్ న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. ఇక దాని తర్వాత మరొక చోటకు వెళ్ళటానికి అవకాశం లేదు. దేశంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఎలాగో దాని తర్వాత మరొకటి ఎలా లేదో, ఈ దేవుడు కూడా సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. మరొక మాట, ఒకవేళ సుప్రీంకోర్టులో న్యాయం దొరకకపోతే అంతర్జాతీయ న్యాయస్థానం అని ఒకటి ఉంది. అంతర్జాతీయ సమితికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. ఇది పేరుకు సర్వోన్నతమైన న్యాయస్థానం అయి ఉండొచ్చు, దీన్ని దాటి ఇంకో చోటకి వెళ్ళొచ్చు. కానీ ఈ దేవునికి పెట్టబడిన పేరు సర్వోన్నతుడైన దేవుడు. ఈయన దగ్గర మాత్రమే అధికారం కానీ, ఆధిపత్యం కానీ, బలం కానీ, ప్రభావం కానీ ఇది మొత్తం ఆయనకు ఒక్కడికే చెందినదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిగా ప్రభువుని ఆరాధించి ఆయన బిడ్డగా ఎప్పుడు నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? నేను తూతూ మంత్రపు దేవుణ్ణి ఆరాధించట్లా, మనుషుల చేత రూపించబడిన దేవుణ్ణి ఆరాధించట్లేదు, మానవ హస్తాలతో రూపించబడిన దేవుని నేను ఆరాధించట్లేదు. నేను ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడిని పిలిచేటప్పుడు ఎట్లా పిలవాలమ్మా? ఊపిరి లేని వాళ్ళు చెప్పినట్టు చెప్తారు. ఎలాంటి వాడు? అది ఎలాంటి వాడు? ఎలాంటి వాడు ఆయన? ఒట్టుగా సర్వోన్నతుడైన దేవుడు, సుప్రీం. ఆయన తర్వాత మరెవరూ లేరు, ఆయన వంటి వాడు కూడా మరెవరూ లేరు. ఓసారి ఒక తమ్ముడు రాజేష్ ఎవరో నాకు చిన్న యూట్యూబ్ లింక్ పంపించారు. రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో చూడండి. ఆయన్ని అడిగారు, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు, మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఏ దేవుణ్ణైనా నమ్ముతారా? ఆయన అన్నాడు, నేను అసలు దేవుణ్ణి నమ్మనంటే, ఏదో కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, సరే వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉండి ఉండొచ్చు, కానీ నేను మాత్రం దేవుణ్ణి నమ్మనండి అన్నాడు. ఆ యాంకర్ అడిగాడు, ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే, ఒకవేళ నమ్మాల్సి వస్తే ఏ దేవుని నువ్వు నమ్ముకుంటావు? అమెరికాకి వెళ్తే పలానా దేవుడు అంటారు, ఆస్ట్రేలియాకి వెళ్తే పలానా దేవుడు అంటారు. ఇక మన భారతదేశంలో దేవీ దేవతలకి కొరత ఏమి లేదు. ఇట్లా ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మి నువ్వు నమ్ముకోవాల్సి వస్తే ఏ దేవుని నమ్ముకుంటావు అన్నారు. ఆయన నవ్వుతా అంటాడు, ఇందులో కక్కుర్తే ఉందండి. ఒకవేళ దేవుణ్ణి నేను నమ్మాల్సి వస్తే సుప్రీం గాడ్, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరో ఆయన్నే నేను నమ్ముతాను అన్నాడు. తూతూ మంత్రపు దేవుళ్ళని నమ్మను, ఏదో దేవుళ్ళుగా చలామణి అవుతున్న వ్యక్తులను నేను నమ్మను. ఒకవేళ దేవుని నేను నమ్మాల్సి వస్తే, ఒకవేళ దేవుని నేను నమ్మాల్సి వస్తే మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరో ఆయన్నే నేను నమ్ముతాను అన్నారు. సరేనయ్యా, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ని నువ్వు నమ్ముతావు, నేను కాదంట్లా. ఇంతకీ ఆ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవరు అన్నారు. ఆయన నవ్వుతా అంటారు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సర్వ సృష్టిలో మోస్ట్ 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 పవర్ఫుల్ గాడ్. విచిత్రం తెలుసా? ఇది ఒక రామ్ గోపాల్ వర్మకు మాత్రమే తెలిసిన సత్యం కాదు, భారతదేశంలో ప్రతి మతస్థుడికి ఈ సత్యం తెలుసు. ఏ సత్యం? యేసే సర్వోన్నతుడైన దేవుడు. గట్టిగా ప్రతి మనుషునికి తెలుసు. నేను అంటాను, అగ్రపేట మీద కూర్చున్న రాష్ట్రపతి మొదలు గ్రామాన్ని పరిపాలన చేస్తున్న సర్పంచ్ వరకు నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి యేసే నిజ దేవుడని, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నదని, ఆ దైవికమైన గుణాలు యేసులో తప్ప ప్రపంచంలో మరి ఎవ్వరిలో లేవని ప్రపంచంలో మఠాధిపతులకు ఈ సంగతి తెలుసు, పీఠాధిపతులకు ఈ సంగతి తెలుసు, అనామకుడికి తెలుసు, అగ్రపేట మీద కూర్చున్న వాడికి తెలుసు. ఏమైనా తెలుసా? యేసే సర్వోన్నతుడైన దేవుడు. ఎప్పుడైనా నీ గుండెల్లో నేను ఆరాధించే దేవుడు తూతూ మంత్రపు దేవుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని నేను ఆరాధిస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రకటించే సేవకులకు బైబిల్ ఏమని పేరు పెట్టబడిందో తెలుసా? ఆయన సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే కాదు,
ఆయనను ప్రకటించే యాజకులకి ఏమని పేరు పెట్టబడిందంటే సర్వోన్నతుడైన దేవుని యాజకులు. అపోస్తులైన పౌలు గారు వెళ్తా ఉంటే పుతోను దయ్యం పెట్టిన అమ్మాయి అంది, ఏమంది? సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు. దైవజనమా, దేవుని నిబంధన మందసాన్ని భుజాల మీద వేసుకుని దేవుని సేవ చేసే ప్రతి దైవ సేవకుడు ప్రభువును బట్టి రొమ్ము విరిచి, నేను సేవించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు, మనుషుల చేత దేవుడు అని పిలువబడుతున్నవాడు కాదు, నేను ప్రకటించే దేవుడు, ఏ నిబంధన మందసాన్ని మోస్తున్నానో నేను మోస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు సర్వోన్నతుడైన దేవుడని ప్రకటించే ప్రతి సేవకుడు నేను సర్వోన్నతుడైన దేవుని దాసుణ్ణి అన్న ప్రత్యక్షత కలిగి ప్రభువును ప్రకటించాలి. మిమ్మల్ని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని కృప, ఏ ఎన్నిక యోగ్యత మాలో లేకపోయినా ఇక్కడ కూర్చున్న యవన బిడ్డల చెల్లెలకి తమ్ముళ్ళకి లోకపరంగా ఏ ఎన్నిక యోగ్యత లేకపోయినా సర్వోన్నతుడైన దేవుని దాసులని పిలువబడే భాగ్యం ఈ మట్టి ఘటాలకు దేవుడు అనుగ్రహించాడు. ఎవరి దాసులు? చెప్పాలి. నువ్వు పోలీస్ స్టేషన్లో దాసుడివి, నువ్వు చిట్ ఫండ్లో దాసుడివి. అట్లాగని మీ ఉద్యోగాలు నేను తక్కువ చేయట్లేదు సుమి. మీరు అందరూ ప్రార్థన చేస్తేనే కదా ఈ సేవకులకు సేవ చేసేది. అయితే గమనించండి, మీరు ఎవరికి దాసులో నాకు తెలియదు, కానీ మీరు ఎవరికి దాసులుగా అక్కడ పనిచేస్తున్నారో నాకు తెలియదు, కానీ అకాలమందు పుట్టిన మమ్మలను సర్వోన్నతుడైన దేవునికి దాసులుగా తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. నేనంట ప్రపంచంలో ఉన్న ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు అన్నిట్లో, గట్టిగా చెప్పాలి, అది ప్రపంచంలో ఉన్న పనులన్నిట్లో, ఉద్యోగాలు, వ్యాపారాలన్నిట్లో గట్టిగా సరిపోదండి. ఒకరోజు బిల్లీ గ్రహం గారి దగ్గరికి అమెరికా దేశాన్ని ఏలుబడి చేస్తున్న అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులు, ఇక అయిపోయింది ఆయన టర్మ్, దిగిపోయే క్షణాల్లో మాజీ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షుడు బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, అయ్యా బిల్లీ గ్రహం గారు, అమెరికా దేశంలో ఉన్న ప్రతి అమెరికా జాతీయుడు నిన్ను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నారు. మా మాట మన్నించి ఒక్క 4 సంవత్సరాలు, ప్రైజ్ ది లార్డ్, ఒక్క 4 సంవత్సరాలు అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉండి నువ్వు పరిపాలన చేయ, ఇది అమెరికా దేశస్తుల చిరకాల వాంఛ అని అడిగారట. ఆయన చిరునవ్వి నవ్వి, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటారు, ఉన్న స్థితి నుండి తక్కువ స్థితికి రావాలని ఎవరూ కోరుకోరు కదా. అమెరికా దేశ అధ్యక్ష పదవి నేనున్న స్థితి కంటే తక్కువ స్థితి, నేను రానయ్యా అన్నాడట. వాళ్ళకు అర్థం కాక, అమెరికా దేశ అధ్యక్షుడు అవటం అంటే సాధారణమైన మాటయా? శ్వేత సౌధం, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి దేశం, అగ్రరాజ్యంగా పిలువబడుతున్న రాజ్యం, అసలు ఆ రాజ్యానికి అధ్యక్షుడు అవటం ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్కైనా, ఏ వ్యక్తికి అది ఒక కళ, ఇట్స్ ఎ డ్రీమ్. అలాంటిది ఏం మాట్లాడుతున్నాను అన్నాడట. అమెరికా దేశ అధ్యక్ష పదవి కంటే, అమెరికా దేశ అధ్యక్షుడిని పిలువబడేదానికంటే దేవుని సేవకుడని పిలువబడటం, సర్వోన్నతుడైన దేవుని సేవకుడని పిలువబడటం, ఆమేన్, సర్వోన్నతుడైన దేవుని సేవకుడని పిలువబడటం, కీబోర్డ్ ప్లేయర్ అని పిలువబడిన దానికంటే, తబలిస్ట్ అని పిలువబడిన దానికంటే, సాఫ్ట్వేర్, మీ ఉద్యోగాలను తప్పు చేయట్లేదు తమ్ముడా, నువ్వు లేకపోతే మా ప్రాణం పోద్ది ఇక్కడ. టాప్ మోస్ట్. ఎప్పుడు సేవకుడు ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అడుక్కోకూడదు. గుండెల నిండా ఏముండాలో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని దాసుడను నేను, సర్వోన్నతుడైన దేవుని యాజకుడును నేను. సేవకుడు సర్వోన్నతుడైన యాజకుడు మాత్రమే కాదు, మనకేమని పేరు పెట్టాడో తెలుసా బైబిల్లో? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని రాయబడింది బైబిల్లో. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆయన ఎవరు?
అమ్మ చెప్పాలి, ఆయన ఎవరు, మేమెవరు, మీరెవరు? పెద్దగానమ్మా కుమారులు అనుకోండి అమ్మ. ఒక నిమిషం, క్రీస్తు యేసునందు పురుషులు స్త్రీలు అనే భేదం లేదు. అలాగని రేపటి నుంచి ప్యాంట్లు వేసుకొని వచ్చారు కాక భేదం లేదని చెప్పి రైట్. ప్రభు పెట్టలారా, నీవెవరివో తెలుసా? సర్వోన్నతుడైన దేవునికి కుమార్తెవు కుమారుడివి. నేనంట సర్వోన్నతుడైన ఆ దేవుడు ఆయన కుమార్తెగా పిలువబడుతున్న, ఆయన కుమారులుగా పిలువబడుతున్న మనకివ్వక ఇంకెవరికి ఇస్తాడు? ఆయన దగ్గర దాగి ఉన్నది ఏదైనా ప్రతిదీ సర్వోత్తమంగానే ఉంది. ప్రపంచంలో టాప్ మోస్ట్ ఏది ఉందో ప్రతి టాప్ మోస్ట్ ఎవరి దగ్గర ఉంది? సర్వోన్నతుడైన దేవుని దగ్గరే ఉంది. ఆ సర్వోన్నతుడైన దేవుని హస్తంలో నుండి నవంబర్ మాసంలో ప్రతి ఈవి నీ కుటుంబంలో జాలువారునుగాక. నీ కావలసిన ప్రతిదీ నా ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతిదీ సర్వోత్తమమైనది ప్రభు మనకు దయచేయునుగాక. రైట్, ఇప్పుడు విందాం. ఆయన సర్వోన్నతుడైన దేవుడై ఉండి భూమి మీద ఏం జరిగిస్తున్నాడో ఒక్క 4 విషయాలు మీకు త్వరగా చెప్తాను. మెట్టుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎల్ ఎల్యోన్ అనే పదం దరిదాపుగా 28 పర్యాయాలు రాయబడి ఉంది. ఎన్ని పర్యాయాలు? ఏ పదం? ఎల్ ఎల్యోన్ అంటే అర్థం ఏంటి? సర్వోన్నతుడైన దేవుడు అనే పదం 28 పర్యాయాలు రాయబడి ఉంటే, అయితే వీటన్నిటిలో సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడో బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఏమని రాసి ఉంటుందంటే, దేవుడు, నాతో కలిసి చెప్పండి, దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయ్యుండి ఎవరికి అనుగ్రహించ నిశ్చయించునో వారికే అనుగ్రహిస్తాడు, ఎవరి యొద్ద నుండి లాగేయాలనుకుంటాడో వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తాడు. కారణం ఏంటంటే, కారణం చెప్పండి, ఇది కూడా పర్వాలేదు. కారణం ఏంటంటే ఈ దేవుడు మానవుల రాజ్యముపై సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇది ఎక్కడ రాసి ఉంది? దానియేలు గ్రంథంలో దానియేలు నోటు నుంచి పదే ఏమొచ్చేదో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు. ఆల్మోస్ట్ 6-7 పర్యాయాలు, కరెక్ట్గా సంఖ్య అటు ఇటు అయి ఉండొచ్చు, 6-7 పర్యాయాలు సర్వోన్నతుడైన దేవుడని తన దేవుణ్ణి పదే ఉచ్చరిస్తూ ఉండేవాడు. నా ప్రార్థన, నా వైపు చూడండి ఒక్క మాట. నీ నోట కూడా, నీ హృదయంలో కూడా, నేను ఆరాధించే దేవుడు సాధారణమైన దేవుడు కాదు, ప్రజల చేత దేవునిగా పిలువబడిన వాడు కాదు. నేను ఆరాధించే దేవుడు సర్వోన్నతుడైన దేవుడని దానియేలులాగా పదే ఉచ్చరిస్తూ ఉండు. బబులోను దేశంలో దానియేలుని ఎలా నిలవబెట్టాడో ఈ భారత గడ్డ మీద నీ పిల్లలను నా దేవుడు అట్లా నిలవబెట్టునుగాక. ఈ భారత గడ్డ మీద నా దేవుడు నీ బిడ్డను అట్లా ఆశీర్వదించునుగాక. రాత్రి మన చర్చికొచ్చి ఒక తమ్ముడికి ఫోన్ చేశాను. గడిచిన దినాల్లో మన సంఘంలో జరిగిన ప్రార్థన ద్వారా నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి గాంధీ హాస్పిటల్లో MBBS చేస్తున్నాడు, 2nd ఇయర్. వచ్చాడా చిన్నోడు? రైట్. నేను ఫోన్ చేసి ఆ చిన్నోడితో మాట్లాడా. చిన్న, బాగా కష్టపడి చదువుకో, నువ్వు MBBS ఆపటం కాదు, MS పూర్తి చేయి, దాని తర్వాత ఏం చదవాలో చదువు. భవిష్యత్తులో ఓ దైవజనుడిగా నిన్ను ఎలా చూడాలనుకుంటున్నానంటే, భారతదేశంలోనే టాప్ మోస్ట్ డాక్టర్గా దేవుడు నిన్ను నిలవబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో చెప్పమంటారా? యేసయ్య మనల్ని ఏమని పిలుచుకున్నాడంటే, రాజ్యములకు శిరస్సు వంటి జనమని పిలుచుకున్నాడు. ఏ రాజ్యంలో ఉన్నా ఎట్లా ఉండాలి? గట్టిగా, ఏ రాజ్యంలో ఉన్నా మనం ఎలా ఉండాలి? ఐగుప్తు దేశంలో యోసేపు ఎలా ఉన్నాడు? బబులోను దేశంలో దానియేలు ఎట్లా ఉన్నాడు? ఒప్పల్లో ఎప్పుడు చెప్తా, కింగ్ ఎక్కడున్నా కింగే, రాజు ఎక్కడున్నా. చిన్న, నిన్ను అట్లా చూడాలనుకుంటున్నా. కష్టపడి చదువు, ఆడతా పాడతా చదవద్దు. భారతదేశంలోనే నువ్వు ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కావాలి.
దేవుడు అలా నేను దీవించును గాక. సరే, దానియేలు పదే పదే తన దేవుణ్ణి ఏమని అంటూ ఉండేవాడంటే సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడని పదే పదే ఈ పదాలతో దానియేలు ఉచ్చరిస్తూ ఉండేవాడు. చూడండి దానియేలు తన దేవుని గురించి ఏం మాట్లాడాడో. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16, 17 వచనాలు, అలాగే 25, 26 వచనాలు చూడండి ఒకసారి అందరూ. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16, 17 వచనాలు. బహు అద్భుతమైన మాటలు రాసి ఉంటాయి, గుండెల్లో పెట్టుకోండి ఆ మాటలు. 7 కాలములు గడుచు వరకు వానికొన్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడుగు దేవుడు, ఇక్కడ కూడా ఎల్ ఎలియోన్ అనే పదం వాడబడింది. రైట్, మహోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో ఆయా రాజ్యముల పైన, అందరూ నాతో కలిసి చెప్పండి, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగో జరుగును. మరొక మాట కూడా చూడండి, 25, 26. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. ఒక్కసారి నా వైపు చూడు. అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, దరిదాపుగా 200 దేశాలకు పైగా ఉన్నాయి. మన భారతదేశం ఉంది, దరిదాపుగా 29, 28, ఎన్ని రాష్ట్రాలండి? 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల్లో నేను ముఖ్యమంత్రిని కావాలి పోటీ. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేస్తే వారు సంపూర్ణమైన ఆరోగ్యవంతులే, ఇంకా దేవుడు వారికి మంచి ఆయుష్ దయచేయును గాక. గట్టిగా చెప్పండి, మన ముఖ్యమంత్రిని మనం ఆశీర్వదించాల గట్టిగా. ఆమెన్. ఇప్పుడు ఆయన బీపీ చెక్ చేస్తే ఉందో లేదో తెలియదు కానీ 170 దాకపోయి ఉంటుంది. గెలుస్తానా లేదా. ఆ తర్వాత కాలంలో ఆంధ్రాలో కూడా ఎలక్షన్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి వై నాట్ అని పైకని ఉండొచ్చు, కానీ లోపట ఆయనకు ఉండే టెన్షన్ ఆయనకు ఉంది. మన సార్ ఉన్నారు కదా, మోడీ సార్, పెద్ద ఆయనకు కూడా టెన్షన్ ఉంది. నేను గెలుస్తానా లేదా, రేపు ఈసారి ఏమైపోద్ది, అంత తగ్గఫర్ అంటున్నారు, బైపోల్స్ వస్తూ ఉన్నాయి. అమ్మో తగ్గఫర్, ఏమంటారు, త్రిశంక స్వర్గం ఇది అంటారు కదా, ఇట్లాంటిది వస్తుంది, ఇట్లా అంటున్నారు. ప్రతి గుండెల్లో ఒక తెలియని భయం. అయితే ప్రభు బిడ్డలారా, ఏ దేశంలో ప్రధానమంత్రి కుర్చీ మీద ఎవరు కూర్చోవాలి, ఇది ఎక్కడ నిర్ణయం అయిందో తెలుసా? ప్రజల చేతిలో కాదు, పరలోకంలో నిర్ణయించబడుతుంది. దీన్ని జడ్జి చేసేవాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉండాలి, ఏ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే గెలవాలి, ఏ ప్రాంతంలో ఏ ఎంపీ ఉండాలి, ఏ రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి,
కింగ్ ఎవరైనా, కింగ్ మేకర్ మాత్రం మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవుల రాజ్యముల పైన పెద్దగా చెప్పాలి, మానవుల రాజ్యము పైన నీవు ఆరాధించే దేవుడే అధికారి అయి ఉన్నాడు. మరలా ఈ మాట చెప్తాను, కింగ్ ఎవరైనా కింగేనా? నా పరువు తీయకండి. కింగ్ ఎవరైనా, కింగ్ మేకర్ మాత్రం కింగ్ మేకర్ మాత్రం ఆయన. అయితే ఆయన సర్వోన్నతుడు కదా, ఆయన సెలక్షన్ ఎట్లుంటుందో ఈ మాట ఎంత విచిత్రమైన మాటో చూడు. ఆయన సర్వోన్నతుడు కదా, ఆయన ఎన్నుకునేటప్పుడు కూడా ఆయనకులాగా సర్వోన్నతుల్ని ఎన్నుకుంటున్నాడు అని బైబిల్లో రాయలా. మధ్య తరగతిలో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నాడు అని కూడా రాయలా. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? భూమి మీద అత్యల్పులైన మనుషులను నియమించి ఆ ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చోబెడుతున్నాడట. బా, మిమ్మల్ని అడుగుతా, అమ్మ మీకు ఒక 100 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, నా వైపు చూడండి. అందరూ ఎట చూస్తున్నారంటే అట్ట జరిగితే బాగుండయ్యా. మీకు ఒక 100 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, మీ అబ్బాయికి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు మీ 100 కోట్లకు సరి సమానంగా ఒక 50 కోట్లు లేదా ఒక 75 కోట్లు ఉన్న అమ్మాయిని చూసుకుంటారా, పూరింట్లో ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారా? పూరింట్లో ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఇప్పుడే పూలదండేసి ఫోటో తీస్తాను. ఒక్కళ్ళు కూడా లేరా పుణ్యాత్ములారా? వాళ్ళ అంతస్తు చూస్తారు, వాళ్ళ స్థాయి చూస్తారు, వాళ్ళ హోదా చూస్తారు, మా క్యాటర్కి మా స్టేటస్కి తగినోళ్ళ కాదా చూస్తారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన సర్వోన్నతుడే, కానీ భూమి మీద అత్యల్పులైన మనుషులను ఎన్నుకొని పెంట కుప్పల మీద నుండి వారిని లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడట. అసలు ప్రపంచంలో ఏ చరిత్ర అయినా చూడండి, ఏ చరిత్రను గమనించినా వీడు ఎందుకు పనికిరానోడు, వీడు దరిద్రుడు, తినటానికి తిండి లేనోడు, కట్టుకోవటానికి బట్ట లేనోడు, ఉండటానికి ఇల్లు లేనోడు, కులం తక్కువోడు, ఆ తక్కువోడు, ఈ తక్కువోడని ప్రజల చేత ఎవడు వెలివేయబడ్డాడో, ప్రజల చేత ఎవడు తృణీకరించబడ్డాడో, సర్వోన్నతుడైన దేవుడు తృణీకరించబడిన ఈ బ్రతుకులని మూలకు తలరాళ్ళుగా మారుస్తూ వచ్చాడు. ఒకసారి నా వైపు చూడండి. ఈ రాత్రి ఆరాధనకు వచ్చిన దైవజనమా, మీలో ఎవరైనా తృణీకరించబడిన వారిగా ఉంటే, ప్రజల చేత గేలి చేయబడి ఎగతాళి చేయబడి ప్రజల మధ్యలో అత్యల్పులుగా ఒకవేళ మీరు ఎంచబడితే, మీ పేద స్థితిని బట్టి మీ కుటుంబీకులే, మీ రక్త సంబంధీకులే, మీ తోబుట్టువులే, నీ ఎంగిలి పాలు త్రాగి పెరిగినటువంటి తమ్ముడే చెల్లే, ఒకవేళ నీ చిన్న స్థితిని బట్టి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటే, నీకు తెలుసా, ప్రజల చేత చిన్న చూపు చూడబడిన ఓ బిడ్డ, గొప్ప దేవుడు నీ మీద పెద్ద చూపు నిలిపాడు, గ్రహించు. సర్వోన్నతుడైన దేవుడు ఉన్నతమైన సంకల్పంతో నీ వైపు, నీ పిల్లల వైపు చూస్తున్నాడని గ్రహించు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా చూడు, దీని పిల్లలు బాగుపడలేదు, వీళ్ళు దేవుడు దేవుడు అని దేవుని దగ్గర పరిగెత్తారు, వీళ్ళ కొడుకు పరిస్థితి ఇట్లా, వీళ్ళ కుటుంబం ఇట్లా, ప్రజల మధ్యలో ఎవరెవరు ఎక్కడెక్కడ తృణీకరిస్తున్నారో, నిన్ను ప్రజలు తృణీకరించిన ప్రతి మాట సర్వోన్నతుడైన దేవుడు విన్నాడు. ఆ తృణీకరపు ప్రతి మాట ఆకాశమందలి దేవుడు ఆలకించి, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, మనుషులలో అత్యల్పులైన వారిని సెలెక్ట్ చేసుకొని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడుతున్నాడట. ఎందుకో తెలుసా? మానవుల రాజ్యముపై, గట్టిగా మానవుల రాజ్యముపై. భారతదేశం ఉంది కదా, భారతదేశాన్ని పరిపాలన చేసిన ప్రధానుల్లో మొరార్జీ దేశాయ్ కడు పేదవాడు, లాల్ బహదూర్ శాస్త్రి బహు పేదవాడు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి ఉన్నారు కదా, వారి పేరేంటి? నరేంద్ర మోడీ గారు. అద్భుతం. నరేంద్ర మోడీ గారి వారి పుట్టుక బిజినెస్ మ్యాగ్నెటా, ఛాయ్ వాలా,
చాయ్ వాలా ఈరోజు భారతదేశ చక్రం తిప్పేవాడిగా మారాడు. ఆయన మారలా. మానవుల రాజ్యంపై అధికారి అయిన నేను ప్రకటించే సర్వోన్నతుడైన దేవుడు ఆ చాయ్ వాలాను లేవనెత్తి అది ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిందా తెలియదా అది అప్రస్తుతం. కానీ అద్భుతం తెలుసా, మానవ రాజ్యములన్నిటిపైన నేను ప్రకటించే దేవుడు అధికారి అయి ఎవరికి అనుగ్రహింప నిశ్చయిస్తాడో చెప్పాలి. ఎవరికి అనుగ్రహింప నిశ్చయిస్తాడో. ఈసారి బీజేపీ గెలిచింది అనుకోండి, బీజేపీ ఎందుకు గెలిచిందిరా అని అనొద్దు. ఆయన నిశ్చయించాడు. గట్టిగా వాళ్ళు ఎందుకు గెలిచారు అన్నామంటే ఎవరి చిత్తాన్ని వ్యతిరేకించినట్లు. పెద్దగా చెప్పాలి. ఎందుకు? మానవుల రాజ్యముపై. సూపర్, గట్టిగా చెప్పాలా ప్రసాద్ అన్న. మానవుల రాజ్యముపై సర్వోన్నతుడైన దేవుడు అధికారి అయి ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అసలు అక్కడ దాకా ఎందుకండి? ఒక అద్భుతం. అత్యల్పులైన మనుషుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన బిడ్డల్లో ఎవరైనా అత్యల్పులుగా కనబడుతున్నారా? లైవ్ చూస్తున్న బిడ్డలారా, మీలో ఎవరైనా ప్రజల చేత తృణీకరించబడి, ప్రజల దృష్టికి అత్యల్పులైన మనుషులుగా పరిగణించబడి వెలివేయబడ్డారా? ఒక శుభవార్త. ఈ మధ్యరాత్రి వేళ నీలాంటి అత్యల్పురాలి కొరకు నా దేవుడు వెతుకుతున్నాడు. నీలాంటి అత్యల్పుడు కొరకు ఈ రాత్రి దేవుడు వెతుకుతున్నాడు. ఏ దేశంలో ఉండి నువ్వు వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఏ పట్టణంలో ఉండి వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఈ రాత్రి నా దేవుని దృష్టి నీ ఇంటి మీద నిలిచి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం. ఏ దేశం దాకా వద్దండి, మన భారతదేశం దగ్గరికి వద్దాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. మీ చుట్టమా? పెద్దగా గౌరవించి చెప్పాలా? డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేనంట రాజ్యాంగాన్ని రాయాలంటే భారతదేశంలో అద్భుతమైన వంశం, పండిత వంశం ఒకటి ఉంది. పేరు చెప్పలేను, కానీ అది పండిత వంశం. ఆ పండితులు రాస్తే వాస్తవంగా న్యాయం జరుగుతుందని ప్రజలందరూ అనుకోవాలి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయటానికి ఒక దళిత జాతిలో పుట్టి, ఒక నిమ్న జాతిలో పుట్టి, ప్రజల చేత అణగారిన వర్గం అని ప్రజల చేత ఎవరైతే తృణీకరించబడ్డారో, ఈ దేవుడు ఎవరో తెలుసా? మనుషులలో అత్యల్పులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆ దళిత జాతిలో పుట్టిన అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రాసే అవకాశం దొరికింది. నేనంట రాసింది అంబేద్కర్ ఏమో, కానీ ఆయన చేత రాయించింది మాత్రం మానవుల రాజ్యముపై. గట్టిగా చెప్పాలా? అబ్బా, మానవుల రాజ్యముపై. ఎవరు తల్లి ఆయన? మానవుల రాజ్యముపై సర్వోన్నతుడైన ఈ దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు? నాకు బైబిల్లో అసలు ఆ పదం దొరికినప్పుడల్లా నా మట్టుకు నేను ముద్దాడాలనిపిస్తాను. ఆ పదమే కాదు, బైబిల్లో ప్రతి మాట ఆణిముత్యం, దాని రసాన్ని పీల్చే అనుభవం నీకు ఉండాలి. కానీ ఆమెన్. ప్రతి మాట ఆణిముత్యమే. అందుకని కీర్తనకర్త అంటాడు కదా, బంగారము కంటెను, అపరంజి కంటెను, తేనె కంటెను దాన్ని జుర్రుకోవటం మనకు చేతనవ్వాలి. కానీ ఏమండి అమ్మ, పాలకొల్లు వెళ్ళావా? రైట్. ఒక తల్లి పాట పాడేది, ఒక అమ్మ పంచదార చిలక. ఒక అమ్మ చిన్నకాలనీలో ఉన్నప్పుడు ఒక తల్లి పాట పాడేది, మధురం యేసునామం మధురం అని. పంచదార చిలక కంటే ఎందుకమ్మా పంచదార చిలకతో పోల్చావంటే, అయ్యా చిలక రూపంలో ఉంటుంది కదా పంచదార, ఆ చిలక తోక పట్టుకున్న తీయగానే ఉంటుంది. చిలక చెవులు ఉంటాయా? కళ్ళు రాక తీయగానే, ముక్కు పట్టుకున్న తీయగానే. యేసయ్యని ఏ కోణంలో చూసినా మాధుర్యమైనోడేనయ్యా.
యేసయ్య వాక్యం ఏ కోణంలో చూసినా మాధుర్యమేనయ్యా. నాకు బైబిల్లో నా మట్టుకు నన్ను దేవుని కొరకు బ్రతికించింది. ఎస్, నాలాంటి అల్పుణ్ణి కూడా దేవుడు నిలవబెడతాడు. నాలాంటి యోగ్యత లేని వాడిని కూడా నిలవబెడతాడు. నాలాంటి దిక్కు లేని వాడిని కూడా దేవుడు నిలవబెడతాడని నన్ను బ్రతికించిన మాటలు ఒక మాట ఏంటో తెలుసా? మహోన్నతమైన స్థలాలలో నివసించే ఆ గొప్ప దేవుడట భూమి వైపు ఇలా తొంగి చూస్తున్నాడట. ఎందుకో చెప్పమంటారా? పెంట కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రులను లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి పెంట కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రుల కొరకు దేవుడు వెతుకుతున్నాడట. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే ఆ స్థితిని బట్టి నువ్వు నిందించుకోకు. ఛీ, నాది కూడా ఒక బ్రతికేనా, ఛీ, నా జీవితం కూడా ఒక జీవితమేనా, ఇలాంటి స్థితిలో నేను ఎందుకు పుట్టాను అని అనుకోకు. ఒక శుభవార్త ఏంటో తెలుసా? అలాంటి స్థితిలో నువ్వు పుట్టావు గనుక ఎవరి ప్రేమ నీకు దొరికినా దొరక్కపోయినా సర్వోన్నతుడైన దేవుని ప్రేమ నీకు దొరుకుతుంది. ఇది గ్రహించు. ఎవరు నిన్ను ప్రేమించలేదా? నీ స్థితిని బట్టి ఎవరు నిన్ను చారదీయలేదా? ఎవరు నిన్ను గుండెల మీద పెట్టుకోలేదా? ఎవరు నీకు ఆశ్రయం ఇవ్వలేదా? ఎవరి ప్రేమకు ఒకవేళ నీ బ్రతుకులో నోచుకోకపోతే ఒక శుభవార్త, ఏ ప్రేమకు నోచుకొని ఓ అభాగ్యురాలా, ఓ అభాగ్యుడా, నీలాంటి వాణ్ణి నాలాంటి వాణ్ణి ప్రేమించే గొప్ప దేవుడు ఉన్నాడు. నేనంట ఆ సర్వోన్నతమైన ప్రేమ ఎదుట ఈ ప్రేమలు దొరికితే, అది మీరు పూర్తి చేయాలమ్మా. ఆ ప్రేమల ముందు ఈ ప్రేమలు దొరికితే ఎంత? ఎవరైనా నేను చిన్నచూపు చూశారనుకో, వెంటనే నువ్వు కోనికేసుకారా, నీ ప్రేమ దొరికితే ఎంత, దొరకపోతే ఎంత. ఎందుకు? అసలు దొరకాల్సిన గని మనకు దొరికింది, దొరకాల్సిన ప్రేమ దొరికింది. మానవుల రాజ్యముపై చెప్పాలి మానవుల రాజ్యముపై అద్భుతం. నేను ఆ వివరం స్పష్టంగా చెప్పను, కొన్ని పరిస్థితులను బట్టి అవసరం కూడా లేదు. మనం పార్కింగ్ కోసం ఇబ్బంది అవుతా స్థలం తీసుకున్నాం కదా. విచిత్రం, ఇప్పుడే అందిన తాజా వార్త, అది కూడా ఇరుకైపోతుందంట. యెహోవా ఈరే. ఆ స్థలానికి డబ్బు కట్టాల్సి వచ్చిన పరిస్థితుల్లో మన మందిరానికి వచ్చే ఒక్క కుటుంబం ఒకే ఒక్క కుటుంబం ఆ స్థలం కొరకు 25 లక్షల రూపాయలు కానుకిచ్చారు. ఒకే ఒక్క కుటుంబం, ఏదో 4-5 కుటుంబాలు కలిసి కాదు, ఒక్క కుటుంబం 25 లక్షలు కానుకిచ్చారు. వాళ్ళు వచ్చి చెప్తా ఏడుస్తా ఏమన్నారో తెలుసా? మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విగ్రహారాధన కుటుంబంలో నుంచి మా తల్లి ప్రభువు నమ్ముకుంది. మా తండ్రి అంత క్రమమైనటువంటి వాడు కాదు, బాధ్యత కలిగినటువంటి వాడు కాదు. ఆ పేదరికంలో కూడా మా తల్లి ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా బ్రతుకుతూ ఉండేది. చూసిన వాళ్ళు బంధువులంతా ఆ దేవుడేదో గొప్ప దేవుడని వెళ్ళారు కదా, ఆ దేవుడేదో చేస్తాడని వెళ్ళారు కదా. చూడు, మీ భర్త మారలేదుగా, మీ కుటుంబ పరిస్థితులే మారలేదు కదా. ఆ బిడ్డలు చెప్తే అన్నయ్య, మా చిన్నతనంలో ఆకలి కోసం అల్లాడిపోయిన దినాలు ఉన్నాయి. ఎవరైనా బంధువులు పిలిచి ముద్దన్నం పెడితే బాగుండు, ఆకలి దప్పులతో అల్లాడిపోయిన బ్రతుకులు మావి. ఆ పేదరికంలో కూడా మా అమ్మ ప్రభువుని విడిచిపెట్టలా, ఆ కష్టంలో కూడా ప్రభువుని విడిచిపెట్టలా. మా అమ్మకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, ప్రార్థనా గదిలోకి వెళ్తే 2 గంటలు 3 గంటలు 3-4 గంటలు ప్రార్థనా గదిలో నుంచి బయటకు వచ్చేది కాదు. అందరూ అంటా ఉండేవాళ్ళు, పిచ్చి ఏడ్చినట్టు ఏడుస్తున్నావు, ఎందుకు ఆ ఏడ్పు, మంత్రాలకు సంతకాలు రాలుతాయా? ఈ తల్లి అంటా ఉండేదట, మంత్రాలకు సంతకాయలు రాలుతాయో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థనకి ఏదైనా రాలిద్ది. ప్రార్థన విని దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు, నీ పిచ్చి భ్రమ కాకపోతే అని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళట. ఆ పేదరికంలో ఆ తల్లి ప్రభువుని విడిచిపెట్టకుండా
తన బిడ్డలను అట్లా దగ్గర పెట్టుకొని పెంచి 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 ఒక వయసు వచ్చింది. ఓ 25 సంవత్సరాల క్రితం ఈ పట్టణంలో నథింగ్, ఏమీ లేదు. 25 సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? కోట్లకు పడగెత్తడానికి దేవుడు కృప చూపించాడు. కోట్లకు పడగెత్తడానికి దేవుడు కృప. ఈరోజు మా బ్రతుకులో ఇది లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా ప్రతిదీ సమృద్ధిగా ఇచ్చాడు. నాకు 25 లక్షల రూపాయలు కానుక చేతులు పెడతా ఉంటే మనుషులం కదా, కొంచెం భయం అనిపించి వద్దయ్యా ఏదో కొంచెం ఇవ్వండి. ఆ బిడ్డలు ఏమన్నారు తెలుసా? అన్నయ్య, పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను లేవనెత్తుతాడని బైబిల్లో చదివాం. మా జీవితాల్లో 100కి 100 దేవుడు నెరవేర్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడట? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఈ ప్రపంచంలో పేదవాళ్ళను గురించి మాట్లాడేది ఇద్దరు అక్క. ఎవరెవరో తెలుసా? నంబర్ 1 రాజకీయ నాయకులు. పేద బడుగు బలహీన వర్గాల కొరకే మనోడు వస్తూ ఉంటే బలహీన వర్గాల ఆశాజ్యోతి. దేన బంధు రాబంధు కాకపోతే మేలు. మంచి నాయకులు ఉన్నారు, చాలా మంచి అద్భుతమైన నాయకులు ఉన్నారు. కానీ ఎలక్షన్ టైంలో చెప్పే మాట ఏంటో తెలుసా? పేద ప్రజల కోసమే మా జీవితం అంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కనపడతారండి. ఆ మధ్య ఒక చోట నరసాపూర్ ప్రాంతంలో మా ఎంపీ కనపట్ల, కనపడితే వెతికి పట్టుకొని మాకు చూపించండి. ఎలక్షన్ టైంలో కనపడ్డాడట, గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు కనపడలేదంట. మీకేమైనా కనపడితే చెప్పండి. దైవజనమా, ఈ దేవుడు అవసరం వచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ దీన దరిద్రుల మీద మనసుంచే గొప్ప దేవుడు. మానవుల రాజ్యము పైన ఆయన ఏమై ఉన్నాడు? నెబుకద్నెజరా, ఈ సంగతి విషయంలో నువ్వు మతి తప్పావు. నేను రాజుని అని అనుకున్నావు, నాకు తిరుగులేదు అని అనుకున్నావు. నేను కాబట్టి ఈ సింహాసనం మీద కూర్చున్నా, నా వంశం గొప్పది కాబట్టి ఈ సింహాసనం నాకు వచ్చింది. నా అండబలం, చెప్పండి ఇంకేమేమి ఉన్నాయి? నా అండబలం, నా కండబలం, నా తెలివి, నా జ్ఞానం, నా వివేకం అని గమనించండి. తనను తాను పొగుడుకోవటం ప్రారంభించాడు. తన చేతుల ద్వారా కట్టబడిన ఆ భవంతులను, కట్టడాలను చూసి ఆహా ఆహా, నా బలాజిక్యం, నా జ్ఞానం, నా తెలివి అని అనుకుంటూ వచ్చాడు. దైవజనమా, ఎప్పుడు గమనించండి, జీవితంలో ఎప్పుడైనా నీవేదైనా పొందుకుంటే పొందుకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు. దాన్ని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండునుగాక. ఒకవేళ నీ కళ్ళ ముందు నీ పిల్లలు భాగ్యవంతులయ్యారా, అవ్వాలి, అవుదురుగాక. నీకంటే శక్తిమంతులుగా మారుదురుగాక. ఎవరైనా వచ్చి అమ్మా మీ పిల్లలు భలే ఆశీర్వదించబడ్డారు అని అంటంతో మా క్రమశిక్షణ అండి, అసలు మా ఫ్యామిలీ అంతా అంతేనండి, అమ్మ మా కర్రావారి వంశం అంత గొప్పది. ఈ కర్ర పోతే బిళ్ళ, బిళ్ళ పోతే నక్క, నక్క అక్క మీది నక్కేనా? బియ్యలక్క పోనీ బతికిపోయాం. మా నక్కల వంశం ఎంత గొప్పదంటే, మా మండితోక ఎంత గొప్పదంటే, ఇక గమనించండి. కొంతమంది ఈ బడాయి మాటలు మా బేతపూడోళ్ళు అండి. మరి ఆ ఊర్లో అందరూ తాగుబోతులేరే నాయన. ఒకవేళ నీకు ఏదైనా ఆధిక్యత కలిగిందంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే కలిగింది. యేసుక్రీస్తు రక్తము ద్వారానే కలిగింది. ఆ రక్తం నీకు లేకపోతే, ఆ రక్తం నిన్ను దర్శించకపోతే ఎప్పటికీ నువ్వు పెంట కుప్పల మీద బ్రతికేవాడివి. ఏ ఘనత అయినా కలిగిందంటే పౌలు గారు అంటాడు కదా, ఒకప్పుడు బెన్యామీను అనే అతిశయం నాకుండేది. అవును, 8వ దినాన సున్నతి చేయబడ్డాను అనే అతిశయం నాకుండేది. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో పారాయణం చేశాను, గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, ఇలాంటి అతిశయాలు ఉండేవి. ఇప్పుడైతే సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. అమ్మా, ఎప్పుడైనా పిల్లలు ఆశీర్వదించబడి దేవుని చేతిలో వాడబడతా ఉంటే యోబు అంటాడు, బంగారము ప్రకాశించుచుండగా నిన్ను ముద్దు పెట్టుకుని యెడల
సువర్ణము ప్రకాశిస్తుండగా ముద్దు పెట్టుకున్న యొడల, సూర్య చంద్రులు ప్రకాశిస్తుండగా ముద్దు పెట్టుకున్న యొడల పరమందలి దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అంటాడు. నీ పిల్లలు నక్షత్రాలాగా ప్రకాశిస్తూ ఉంటే ప్రకాశింపచేసిన దేవుణ్ణి ముద్దాడు. కానీ వాళ్ళకు కలిగిన ప్రకాశాన్ని బట్టి నా భక్తో, నా విశ్వాసమో, నా ప్రార్థనో, నా పట్టుదలో, నా క్రమశిక్షణో, నేను నేర్పిన దైవికమైన పద్ధతితో పొర్రపాటు నా మాట రాకుండును గాక. లేవనెత్తింది ఎవరు? దేవుడు కాదు. అది ఎందుకు? మానవుల రాజ్యము పైన. ఇప్పుడు గమనించండి అమ్మ, వినండి. మీ పిల్లలు ఎవరైనా ఇక్కడ నిలబడి చక్కగా పాట పాడుతూ ఉంటే, కుమారి చెల్లి వచ్చిందా, మా ప్రార్థన అని అర్థమ్మా. బిడ్డలు పాట పాడుతూ ఉంటే, దేవా మేమేంటి, మా బ్రతికేంటి. ఎసన్నపేట అమెరికానమ్మ మీది? దేవదత్తు గారిది కూడా అమెరికానేనా? మేమేంటి, మా బ్రతికేంటి ప్రభా. ఈ పరిశుద్ధ స్థలంలో నిలవబట్టడానికి మేము యోగ్యులం కాదు. మా పిల్లలు ఈ స్థలంలో నిలబడి పాట పాడటమా? ఏ మంచి చూసావునయ్యా, యోగ్యత లేదయ్యా, నీ కృపేనయ్యా అని ఆయన కాళ్ళ మీద పడు. ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతుకు, కాలమంతా దీనుడిగా బ్రతుకు. బ్రతికిన కాలమంతా సింహాసనం మీద నిన్ను, నీ పిల్లను దేవుడు కూర్చుండబెట్టును గాక. ఆ దేన మనసు దేవుడు మనలో చూచును గాక. ఈయనేమనుకున్నాడు తెలుసా? ఇదంతా నా బలం, నా జ్ఞానం, నా తెలివి, నా పరాక్రమం అని అనుకున్నాడు. అద్భుతం. రెప్పపాటు కాలంలో మానవ మనస్సుకు బదులుగా పశువు మనసు వచ్చిందట. అన్న, ఏ మనసు? అయ్యో, అక్కడ రాయబడిన మాట అద్భుతం. ఈయన ఈ కుర్చీలకు మాత్రమే సర్వాధికారి కాదు. అసలు అన్ని కుర్చీల కంటే గొప్ప కుర్చీ ఏదో తెలుసా? నీ హృదయ సింహాసనమే అద్భుతమైనటువంటి కుర్చీ. నీ హృదయ గదే అద్భుతమైనటువంటి సింహాసనం. గమనించండి, పశువు లాంటి మనస్తత్వం కలిగిన వాడిని మానవ మనసు కలిగిన వాడిగా రెప్పపాటు కాలములో ఆయన మార్చగలడు. అదే సమయంలో మానవ మనస్సు కలిగిన వాడిని, ఆ మాట చదవండి ఒకసారి, ఎంత బాగుందో. 16వ వచనం. పెద్దగా, మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ వాక్యమైన మనందరి బ్రతుకులో మానవ మనస్సు దేవుడు మనందరికీ దయచేయునుగాక. దానికి మించి దేవుని మనస్సు మనకు దయచేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మనకు కూడా మానవ మనసు ఉందనుకోండి, మనం శాస్త్రులు పరిశీలన లాంటి వాళ్ళు అయిపోతాం. యేసయ్య ఏమంటారు? శాస్త్రుల నీతి కంటే, చెప్పాలి, శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే లోకంలో కొంతమంది పశు మనస్సు కలిగి బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా పశు మనస్సు కలిగిన వారిగా ఉంటే, యేసు నామం పేరిట ఆ పశు మనస్తత్వం పాతాళములో త్రొక్కివేయబడును గాక. ఏంటి పశువుకుండే మనస్తత్వం? పశువుకి తల్లి ఎవరో చెల్లెవరో తెలియదు, అక్కెవరో బావెవరో తెలియదు. పశువుకి వావి వరుసలుండో. మానవ మనసు కలిగిన వాడికి వరుసలుంటాయి. పశువు క్రూరత్వం కలిగింది, మనుషుడు సాధుజీవి. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా క్రూరత్వపు మనస్సు కలిగిన వారిగా ఉంటే, కాఠిన్యపు మనస్సు కలిగిన వారిగా ఉంటే, ఎదుటి వాళ్ళను నోటి మాటలతో బాధించే మనస్తత్వం కలిగిన వారిగా ఉంటే, సూటిపోటి మాటలతో హింసించే మనస్తత్వం కలిగిన ఆ క్రూరపు స్వభావం కలిగిన వారిగా మనలో ఎవరైనా ఉంటే, ఆ పశు మనస్సును తీసివేసి మానవ మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక. వాటికి మించి మనకు మానవ మనస్సే కాదు. తమ్ముడా, ఈ మనసుల తర్వాత దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చేటట్టు ప్రార్థన చేయన్నా. యేసునామములో నీకు నవంబర్ మాసంలో మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చును గాక. ఇజ్రాయిల్ వెళ్తావా? ఇజ్రాయిల్ వెళ్ళటానికి అక్కడ యుద్ధం జరుగుతుంది తమ్ముడా. నాకు ఈ నవంబర్ నెల 18వ తారీఖు ఇజ్రాయిల్ ఉందమ్మా. యుద్ధం వల్ల మరలా క్యాన్సిల్ అయిపోయింది. నాకు అనిపిస్తుంది
యేసయ్యకి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తా మేమే. సరే, నా వైపు చూడండి. ఇక్కడ దైవజనమ, ఎప్పుడు దేవుని పిల్లలైన మన జీవితాల్లో ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించాలి, కానీ ఇచ్చిన వాటిని బట్టి. మరోసారి చెప్తాం గట్టిగా, ఆమెన్ ఆమెన్. సో మనం ఆయన పిల్లలుగా మనకు కావాల్సింది ఏంటంటే మానవ మనస్సే కాదు. ఏ మనస్సు కలిగి బ్రతకాలి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. నా ప్రభు బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవునిగా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమై ఆయన మనస్సు మనందరికీ దయచేయును కాక. ఎప్పుడైతే తను గర్వించాడో ఈ పశువు లాంటి మనసు అతనికి వచ్చింది. రావటంతో ఏమైపోయింది? మనుషుల మధ్యలో నుంచి తరమపడ్డాడట, అడవిలోకి వెళ్ళాడట, గడ్డి మేస్తా ఉన్నాడట. పక్షిరాజుకు పెరిగినట్లుగా గోళ్ళు పెరిగాయి. జంతువులాగా మేత మేస్తున్నాడు, మృగాల మధ్యలో కాపురం చేస్తున్నాడు. దైవజనమ, ఏ రాజుకైనా దేవుడు అవకాశం ఇస్తే, ఏ రాజుకైనా దేవుడు అవకాశం ఇస్తే, అది మోడీ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా వారి పిల్లలను దేవుడు దీవిస్తాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒక మతం వారి మీదకి ఇంకొక మతం వారిని రెచ్చగొట్టి మారణకాండ సృష్టిస్తూ ఉంటే, అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ ఉంటే, వీళ్ళు అణగారిన వర్గం, వీళ్ళు మైనారిటీ, వీళ్ళ తక్కువ వాళ్ళు, వీళ్ళని ఎంత హింసించినా మనం రాజులం, ప్రధాని మావాడే, రాష్ట్రపతి మావాడే, హోమ్ మినిస్టర్ మావాడే, అధికారం మాదే, పోలీస్ స్టేషన్ మాదే, మొత్తం మాదేనని ఇచ్చిన అధికారాన్ని ఎవడైనా దుర్వినియోగం చేసుకుంటే మీరు చూస్తూ ఉండండి. నెబుకద్నెజరుకు ఏ గతి పట్టిందో అలాంటి గతి పట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. గద్దెనెక్కించగలడు, గద్దె మీద నుండి దినిపి గడ్డి. అరే నేనంట, అప్పుడు దాకా బిర్యానీ తిన్నవాడు, రాజుల భోజనం మామూలుగా ఉండేది కాదుగా. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతల బిర్యానీ ఉండదేమో. మా సువార్తరాజు గారిని అడగాల, పీతల బిర్యానీ ఉంది అంటే పీతలు కూడా వదిలిపెట్టరు మీరు. అద్భుతం. రైట్, పీతల బిర్యానీ, చేపల బిర్యానీ ఉంది. రైట్, రకరకాల వెరైటీ భోజనాలు. ఇంత వెరైటీ భోజనాలు చేసే నెబుకద్నెజరు దగ్గరికి పశువు మనసు వచ్చిన తర్వాత తినమంటే ఇది కాదు, నాకు గడ్డి తీసుకురండి, బిర్యానీ అది ఒకప్పుడు, ఇప్పుడు గడ్డి తీసుకురానని పశువులాగా. నేనంట ప్రపంచ చరిత్రలో ఒక వింతైన రోగం. ఏ రాజైనా, దైవజనమా, ఏ రాజైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఒక స్థానంలో ఒక ముఖ్యమంత్రిని దేవుడు ఎందుకు నియమించాడో తెలుసా? పేద ప్రజలకు న్యాయం చేయమని, అణగారిన ప్రజలకు ఆపన్న హస్తాన్ని ఇచ్చి పైకి లేవనెత్తమని. అధికార దుర్వినియోగం చేస్తే అక్కడ దాకెందుకు? సేవకులు మేమున్నాం, మమ్మల్ని నమ్మి లక్షల రూపాయల కానుక మీరు మా చేతిలో పెడుతున్నారు, లక్షల రూపాయల చేతులు మా చేతిలో పెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ దైవజనులు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రతిష్ఠించబడిన సేవకులట, వీళ్ళు వివాహాలు కూడా చేసుకోలేదట, దేవునికి తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారట, వీళ్ళకి వంశావళి లేదట, వీళ్ళకు రూపాయి ఇస్తే పిల్ల ఏమి లేరు కదా, వచ్చిన డబ్బంతా సేవకే ఖర్చు పెడతారు కదా, అయ్యో వీళ్ళు ప్రార్థన చేస్తారు కదా అని నమ్మి మా చేతుల్లో విలువైన కానుక పెట్టి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారే. మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తే కావలసినంత ఆరోగ్యం దేవుడు మాకు ఇస్తాడు, కావలసినంత ఆరోగ్యం ఇస్తాడు. 60లో కూడా 16. అరే గట్టిగా, కొంచెం గట్టిగా. 60లో కూడా 16. తేడా వచ్చిందా? 16లో కూడా అన్నయ్య, ఏమి కన్నయ్య, నిబంధన మందసాన్ని సావుకులుగా మా భుజాల మీద దేవుడు పెట్టాడు. నమ్మాడు. ప్రభు ఎలా నమ్మాడో, ప్రభు నమ్మిన దానికంటే ఆయన ప్రజలైన మీరు మమ్మల్ని నమ్మారు.
మీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇది ప్రకృతి సంబంధమైన శరీరం, ఎన్ని బలహీనతలున్నా లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ పరిచర్య చేయటానికి కావలసిన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరొకసారి, సర్వోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యముపై అధికారి, హీ సుప్రీం. ఎవడని లేవనెత్తాలి? అబ్బాయి, ఇక నీ పని అయిపోయింది, చాలు, కాస్త ఎక్కువ చేస్తున్నావు, ఇక ఆగు అని దించటం కానీ హెచ్చించటమైన ఆయన చేతిలోనే ఉంది, దించటమైన ఆయన చేతిలోనే ఉంది. నా ప్రార్థన, మీ బ్రతుకు కాలమంతా, మన బ్రతుకు కాలమంతా మిమ్మలను మీ కుటుంబాలను నా దేవుడు హెచ్చించునుగాక, నా దేవుడు హెచ్చించునుగాక. సరే, ఈ స్థలంలో నెబుకద్నెజరు తన బ్రతుకులో 7 కాలాల పాటు ఆ పశువులాగా గడ్డి తింటూ ఉన్నాడు. అద్భుతం. నేనంట, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసమ్మా. ఎంత చెడ్డోడినైనా బ్రతికించుకోవటానికి దేవుడు ఆరాటపడతాడు. చెడ్డోడిని కూడా పోగొట్టుకోడు. నెబుకద్నెజరు ఇశ్రాయేలుడు కాదు, ఈ మాట బాగా పట్టుకోండి. నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుడు కాదు, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వాడు కాదు, సున్నతి చేయబడిన వాడు అంతకన్నా కాదు, పూర్తిగా అన్యుడు. ఆ చెడ్డవాడికి కూడా దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఆ పశువు మనసును తీసేసి మరలా దేవుడు మానవ మనసిస్తే, ఆ మనసు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాడండి. అసలు నిజంగా ఆ ప్రార్థన విన్న తర్వాత ఎంత గొప్ప ఘనుడైనా, నేనంట ఆ ప్రార్థన మన దేశ ప్రధానిని దర్శించునుగాక, ఆ ప్రార్థన ప్రధాని నోట ఉండేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మన ప్రధానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారి నోట దేవుడు ఉంచునుగాక. ప్రతి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతి అధ్యక్షుని నోట నిజంగా ఆ మాట ఉండి హృదయంలో ఆ మాట పెట్టుకొని ఉంటే, బంగారు తెలంగాణ కాదు, బంగారు భారతదేశం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏమని ప్రార్థన చేశాడు చూడండి, అద్భుతం. చూడండి ఆ మాట, 4వ అధ్యాయం 34. చాలా ఎక్కువ ఉంటాయి, కొంచెం చూడండి. కానీ ప్రతి మాట అద్భుతం, ప్రతి మాట అద్భుతం, ప్రతి మాట అద్భుతం. అమ్మ, అందరూ మీరు ఈ వాక్యం చదువుతూ ఒక్కసారి నా వైపు చూడండి రా తల్లి, ఒక్కసారి నా వైపు చూడండి. నేనేదో ఊరక మిమ్మల్ని ఉబ్బింపు చేయటానికి ఇందాక ఆ మాట చెప్పలా. ఏ దేశాలను ఎవరెవరు పరిపాలన చేస్తున్నారో ప్రతి అధ్యక్షుని నోట ఈ మాట దేవుడు ఉంచాల. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నోట దేవుడు ఈ మాట ఉంచాలి. మరొకసారి చెప్దాం, ఆమేన్. ప్రతి దేశ ప్రధానమంత్రి నోట దేవుడు ఈ మాట ఉంచునుగాక. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. అందరూ, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఎంతకు మునిపేమో కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, ఇప్పుడు కళ్ళు ఎడితాడు. రైట్. ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు ఎల్ఎల్యో అని అంటున్నాడు ఈయన కూడా. విన్నారు ఈ మాట? నెబుకద్నెజరు కూడా దేవుణ్ణి పిలుస్తున్నాడు. దానియేలు నోట ఏ మాట ఉందో నెబుకద్నెజరు నోట కూడా అదే మాట ఉంది. దైవ సేవకులుగా మా నోట ఏ మాట ఉందో మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నోట కూడా దేవుడు ఆ మాట ఉంచునుగాక. ప్రధానమంత్రి నోట కూడా ఆ మాట దేవుడు ఉంచునుగాక. కారణం దానియేలు దేవుడే. రైట్, సరేనా? రైట్. ఎంత బాగున్నాయో చూడు తమ్ముడా, ఏమంత తొందర? రైట్. ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. స్తోత్రం చేశాడంట, ఘనపరిచాడంట,
ఎవరిని స్తుతించాడు, గణపరిచాడు? దేవుడు కాదు, ఉన్నతుడగు దేవుడు కాదు, హీ సుప్రీం. ఇక ఆయన తర్వాత ఆయనకు ఆయనే. ఆయన గల్లీ దేవుడు కాదు, వీధి దేవుడు కాదు, గ్రామ దేవుడు కాదు, ఒక పట్టణ దేవుడు కాదు, ఒక దేశ దేవుడు కాదు, సర్వలోక చక్రవర్తి అని పేరు వహించిన వాడు. విన్నారా ఈ మాట? ఈ సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము, అబ్బా ఎంత బాగుందో చూడండి. ఏమన్నాడక్క? ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము. నా రాజ్యం 70 సంవత్సరాలే. మోడీ గారి రాజ్యం ఉంటే దేవునికే తెలుసు. ఈ జగన్ గారి రాజ్యమైనా ఎవరి రాజ్యమైనా 5, 10 తర్వాత దిగాల్సిందే. వాళ్ళు దిక్కపోతే ప్రజలు దింపుతారు. ఏం మనం మామూలుడం కాదుగా, దిగాల్సిందే. లేదు 30, 40, 50, ఎవరికైనా 70. ప్రభు బిడ్డలారా, మానవ రాజ్యాలకు కాల పరిమితి ఉంది. దేవుని రాజ్యము తరతరాలు ఉంటుంది. ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా రాజ్యం 70 సంవత్సరాలతో అయిపోద్దయ్యా, నా రాజ్యం అయిపోద్దేమో కానీ నీ రాజ్యము అంతము లేని రాజ్యమయ్యా, అది తరతరాలు ఉండే రాజ్యమయ్యా, చిరకాలము ఉండే రాజ్యమయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏమంటాడు చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన యొడల, భూనివాసుల యొడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఎక్కడెక్కడ తల్లి? పరలోక నివాసుల యొడలైనా ఏం జరిగిస్తా ఉన్నాడు? ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడు సమర్థుడు కాడు. దైవజనమా, నా వైపు చూడండి. ప్రార్థన చేసావు, ఏడ్చావు, కన్నీళ్లు గార్చావు, నీతిగా బ్రతికావు, యథార్థంగా బ్రతికావు, ఏడవలసినంత ఏడ్చావు, మొరపెట్టాల్సినంత మొరపెట్టావు. కానీ నీవు అడిగింది నీకు దొరకలా. ఎందుకట్టా చేసావయ్యా అనొద్దు. నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నానయ్యా, దాన్ని సహించే శక్తి నాకు దయచేయి, దాన్ని భరించే శక్తి నాకు దయచేయి. అవును, కొన్నిసార్లు గమనించండి, కొంతమంది భక్తులు నీతిగా బ్రతికిన వాళ్ళ జీవితాల్లో కొన్ని దారుణమైన పరిస్థితులు కూడా జరిగాయి. ఎప్పుడైనా దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని మన బ్రతుకులో కొన్ని నీకు నష్టంగా కనబడతాయి. నీకు తెలుసా, నీ దేవుడు ఎప్పుడు నీకు నష్టం చేసేవాడు కాదు. నేను ప్రకటించే నా దేవుడు, నా పిల్లలారా, మనం నమ్ముకున్న మన దేవుడు కీడు చేయుట చేతగాని దేవుడు. ఏది నీ జీవితంలో జరిగినా సమస్తము మేలు కలుగుటకై సమకూడి నా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సమస్తము ఆయన జరిగిస్తున్నాడు. ఆయన చిత్తమే మన బ్రతుకులో. మీరు చెప్పాలి ఆ మాట, పైన ఉన్న వాళ్ళు కూడా. ఆయన చిత్తమే మన జీవితంలో. కొన్నిసార్లు మనకు నష్టంగా అనిపించవచ్చు. దేవుడు ఎప్పుడు మనల్ని నష్టపరిచేవాడు కాదు. ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశము దేవుడు దాచి ఉంచాడు. నెబుకద్నెజరు ఏమంటాడు తెలుసా? నీవెందుకు ఇలా చేసితివని ఆయన చెయ్యి పట్టుకొని ఆయన అడుగుటకు ఎవ్వడు సమర్థుడు కాడు. ఇప్పుడు పశువులాగా అయిపోయాడు. నన్ను ఎందుకు పశువులాగా చేసావయ్యా? అయ్యో నిన్ను అల్లేనయ్యా అన్నానా, మరలా నా పీరియడ్ పెంచుతాను, నా పీరియడ్, నా ట్రీట్మెంట్ పీరియడ్ పెంచుతావు. వద్దు నాయన, ఆ మాటకి నేను పొరపాటున అన్నాను, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. నెక్స్ట్ వర్స్. అబ్బా, అందరూ కొంచెం పెద్దగా చెప్పాలి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. ఏ సమయమందు? ఆ సమయమందు అని రాస్తుంది కదా. ఏ సమయమందు? తాను పశ్చాత్తపడి, అయ్యా మానవుల రాజ్యం పైన నీవే అధికారివయ్యా, ఎవరిని రాజుగా నిలవబెట్టాలో ఎవరిని దించాలో ఇదంతా నీ చేతిలోనే ఉందయ్యా, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా, నీ సింహాసనం తరతరాలు ఉంటుందయ్యా, నీ రాజ్యం తరతరాలు ఉంటుందయ్యా అని
తన బుద్ధిహీనతను బట్టి ఎప్పుడైతే తాను పశ్చాత్తాపడ్డాడో అద్భుతం, మరలా మానవ బుద్ధి నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతను నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరముగా, నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఒక్కసారి ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా వైపు చూడండి. ఈయన సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ ఎల్యోన్. ఏ పేరు? బైబిల్ మొత్తంలో ఎన్నిసార్లు ఈ మాట రాయబడి ఉందని చెప్పాను? 28 పర్యాయాలు రాయబడి ఉంది. ఈ ఏల్ ఎల్యోన్గా పిలువబడుతున్న దేవుడు నెబుకద్నెజరు ఏం పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్న మానవ బుద్ధిని ఇచ్చాడు, అంతేనా? దానితో పాటు పూర్వమున్న ఘనత, పూర్వమున్న తేజస్సు, పూర్వమున్న అధికారం స్థిరంగా ఇచ్చాడు. ఇవ్వటమే కాదు, ఏమని రాసింది? మరి మరలా చెప్పాలి, మరి ఎక్కువగా ఈసారి ఇచ్చేటప్పుడు పోగొట్టుకున్నాడు నిజమే, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నేను అడుగుతా దేవుని, నీకు నెబుకద్నెజరుకి బిబిలికల్గా ఏవైనా బ్లడ్ రిలేషన్ ఉందా? నో. పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన వాడు కాదు. మానవ రీతిగా బిబిలికల్గా నాకే బ్లడ్ రిలేషన్ లేదు. మరి ఎందుకు కనికరం చూపించావు? దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఏ రక్త సంబంధి కానీ నెబుకద్నెజరు పట్లే నేను అంత కనికరాన్ని చూపించేనే. మీరెవరో తెలుసా? మనమందరం యేసయ్య శిలువ రక్త సంబంధికులమై ఉన్నాం. యేసయ్యకు మనకు ఉన్న బంధం రక్త బంధం. తన రక్తంతో దేవుడు మనలను కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టి మనలను కొనుక్కున్నాడు. ఎవరి మనం? ఆయన కుమారులం. ఎవరి మనం? ఆయన కుమార్తెలం. ఎవరి మేము? సర్వోన్నతుడైన దేవుని, గట్టిగా, సర్వోన్నతుడైన దేవుని యాజకులం. మీరెవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారులం. యేసయ్యకి మీకు ఉన్న సంబంధం, యేసయ్యకి మనకు ఉన్న సంబంధం సాధారణమైన సంబంధం కాదు, రక్త సంబంధం. రక్త సంబంధం. ఏ రక్త సంబంధం? యేసయ్య శిలువ రక్త సంబంధికులు మనం అందరమే. నేను ఎప్పుడు చెప్తా కదా, రక్త సంబంధం చాలా గొప్పది. ఇండియాలో ఉన్న మంజులక్కకు జలుబు చేస్తే హైదరాబాదులో ఉన్న వాళ్ళ చెల్లికి జ్వరం వస్తుంది. రక్త సంబంధం అలాంటిది. తమ్ముడా, వైజాగ్లో ఉన్న అన్నకి అన్న వర్షంలో దడిస్తే హైదరాబాదులో ఉన్న తమ్ముడు పోయేసి హచ్ రూతక్క అంటది, ఏంటండి జలుబు చేసింది? మా అన్న వర్షంలో తడిచాడు. ఎక్కడున్నాడు మీ అన్న? 550 కిలోమీటర్లో. అక్కడెక్కడో అన్న వర్షంలో తడిస్తే ఇక్కడ అన్నకు తమ్ముడికి జలుబు చేస్తుంది. రక్త సంబంధం అలాంటిది. నా ప్రభు పిట్లరా, యేసయ్యకు మనకు మానవ రక్త సంబంధం కాదు, దానికంటే శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన రక్త సంబంధం. నా చేతులెత్తి దీవిస్తున్నాను. నెబుకద్నెజరు ఏం పోగొట్టుకున్నాడో తిరిగి మరలా సర్వోన్నతుడిని దేవుడు అనుగ్రహించినట్లుగా నీ జీవితంలో ఒకవేళ గడిచిన దినాల్లో మంచి భక్తి జీవితం, మంచి ప్రార్థనా జీవితం కలిగి ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటే, సర్వోన్నతుడైన దేవుడు నువ్వు పోగొట్టుకున్న ప్రార్థనాత్మకు ప్రతిగా రెట్టింపు ప్రార్థనాత్మ ఈ రాత్రి నీ తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక. ఒకప్పుడు మంచి పరిశుద్ధంగా బ్రతికేవాడిని అయ్యా, చూపులో డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం నేను జీవించేవాడినయ్యా. అయ్యో, ఆ పరిశుద్ధమైన జీవితం పోగొట్టుకున్నానయ్యా. ఒకవేళ పోగొట్టుకున్న స్థితిలో వస్తే సర్వోన్నతుడైన దేవుడు ఈ మాసాంతర కూటానికి వచ్చిన మనందరితో వాగ్దానం చేస్తున్నాడు, పోగొట్టుకున్న పరిశుద్ధత కంటే నువ్వు పశ్చాత్తాపడితే మరెక్కువ పరిశుద్ధత నీ తల మీద దేవుడు కుమ్మరించునుగాక, మరెక్కువ భక్తి దేవుడు కుమ్మరించునుగాక. నేను మరలా అంట, నెబుకద్నెజరు ఎవరో? ఒక అన్యుడి పట్ల దేవుడు అంత కనికరం చూపిస్తే, ఆయన బిడ్డగా పిలువబడుతున్న నీ పట్ల నా పట్ల మరెంత కనికరాన్ని చూపించగలుగుతాడో. ఒకప్పుడు మంచి ఆరోగ్యం ఉండేదయ్యా, ఏంటో తెలియని బలహీనత, తెలియని అనారోగ్యం, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నానయ్యా. నజరేయుడైన యేసు నామంలో పక్షిరాజు యవనాన్ని నూతనపరిచినట్లుగా నీ ఆరోగ్యాన్ని ప్రభు నూతనపరచునుగాక, నీ బలాన్ని నూతనపరచునుగాక. పక్షిరాజు యవనం వల్లే నీ యవనాన్ని దేవుడు నూతనపరచునుగాక.
లేడి పిల్లవల్లే గంతులు వేస్తూ ఆరోగ్యంగా తిరిగే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మునుపు కలిగిన ఆత్మీయత కంటే రెట్టింపు ఆత్మీయత దేవుడు నీకు దయచేయునుగాక. మరొక మాట, ఒకప్పుడు మంచి ఆర్థిక స్థితి ఉండేదయ్యా, మంచి ఉద్యోగం ఉండేదయ్యా, మంచి వ్యాపారం ఉండేదయ్యా, పోగొట్టుకున్నా. బ్రతుకాలం అంతా ఇలాగ పోగొట్టుకున్న స్థితిలోనే ఉంటానా? నెబుకద్నెజరుకు మరెక్కువ ఇచ్చిన దేవుడు, నేనంట ఆ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి, వాడెవడో అన్యుడు, వాడి పట్ల కనికరం చూపిన కరుణా సంపన్నుడు, యేసయ్య రక్త సంబంధమైన నీ పట్ల దేవుడు కనికరం చూపించకుండా ఎలా ఉంటాడు? ఈ రాత్రి నిన్ను దాటి వెళ్ళడు. ఏం పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి ప్రతిగా నవంబర్ మాసంలో రెట్టింపు నా దేవుడు నీకు దయచేయునుగాక. సర్వోన్నతుడకు దేవునిగా దేవుడు మన బ్రతుకులో ప్రత్యక్షమగునుగాక.